పాత బ్రిడ్జి ప్రమాదం విషయంలో ఈరోజు చూసినట్లయితే 100% అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ బాధ్యత డిపార్ట్మెంట్లు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు నిద్రపోతున్నారా లేదా ప్రజల కోసం చూస్తున్నారా, వాళ్ళ ప్రజల పట్ల ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసిపోతున్నది. ఇక్కడ ఇంకొక విషయం, బ్రిడ్జి ఇన్ని రోజుల నుండి ఇన్నిసార్లు ప్రమాదాలు జరిగినా కూడా సంబంధిత అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మేమేం చేయాలనుకున్నామంటే, సంబంధిత ఏదైనా ప్రమాదం జరిగితే, ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే దానికి సంబంధించిన అధికారుల మీద క్రిమినల్ కేసులు వేసే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఇది ఈ మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఎలక్షన్ ముందు 100 కోట్లు తీసుకొచ్చి ఆదోని అభివృద్ధి చేస్తామన్నారు. ఆ 100 కోట్ల గురించి మేము మాట్లాడడం లేదు. కనీస బాధ్యత, కనీస ప్రాథమిక మరమ్మతులు ఈ పాత బ్రిడ్జికి చేయాలని డాక్టర్ పార్థసారథి గారికి మేము కోరుతున్నాము. సంబంధిత అధికారులు ఇప్పుడు షాప్స్ ఉన్నారు, ప్రాణానష్టం జరిగేది చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అధికారులు ఎందుకు షాప్ చేయడం? షాప్స్ వల్ల వాళ్ళకి అది మున్సిపాలిటీ అండర్లో వస్తుంది కాబట్టి, వాళ్ళకి రెవెన్యూ అవసరం కాబట్టి ఆ షాప్స్ వాళ్ళ మాటలు విని వాళ్ళు గంభీరంగా ఉంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు R&B వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఇంజనీర్ ఉన్నాడో, డివిజనల్ ఇంజనీర్, ఆయన చూసుకోవాలి ఆ బ్రిడ్జి మరమ్మతుల గురించి. మరి ఆయనకి అప్లికేషన్స్ వస్తున్నాయో లేదో, ఈ సందర్భాలు తెలియజేస్తున్నారో లేదో ఆయనకే తెలియాలి. రేపు పొద్దున మేము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున డిఈ గారికి ఒక లెటర్ ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం కర్నూలు ఎస్పీ గారికి ఒక లెటర్ ఇస్తున్నాము. ఇంకా అవసరమైతే రోడ్లు రవాణా శాఖ మంత్రి గారి వరకు కూడా మేము లెటర్ పిటప్ చేస్తాం, వాళ్ళతో అప్లికేషన్ కూడా ఇచ్చేస్తాం. పొద్దున నుంచి చూస్తే వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సంబంధిత ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి చూస్తున్నారు. కానీ అధికార పక్షంలో అంటే 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి తొంగి చూసిన పాపాలు లేదు. అంటే వాళ్ళకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది అని ఓట్ల వరకే వాళ్ళ అవకాశవాదులని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉండేవాళ్ళు ఫస్ట్ రావాలి ఇక్కడికి. ఏం జరిగింది, ఏమైనా ప్రమాదం జరిగిందా, ఎవరికైనా నష్టం జరిగిందా అని ఒక్కరు కూడా ఇక్కడ రావడం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఓట్లు అయిపోయిన తర్వాత మాకు ఇక అవసరం లేదన్నట్లు ఉన్నారు. డాక్టర్ పార్థసారథి గారు వారంలో 2 రోజులు ఆదోనిలో ఉంటారు, 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు. అటువంటిప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, నేను ఢిల్లీ వరకు నాకు పరిచయాలు ఉన్నాయి, 150 కోట్లైనా తెచ్చి అభివృద్ధి చేస్తాను అన్నాడు. 150 కోట్లు కాదు కదా, 1 కోటి వచ్చింది గ్రాండ్ శాంక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు సిపిఐ వామపక్ష లీడర్ అన్నారు 1 కోటి శాంక్షన్ అయింది, ఆ ఫండ్స్ ఎక్కడున్నాయని. రేపు RTI చేస్తాం, ఆ ₹1 కోటి గురించి బయటకు తీస్తాం. ఈ అధికారులకు నేను చెప్పే విన్నపం ఏంటంటే, మున్సిపల్ ఇంజనీర్లు కావచ్చు, డిప్యూటీ ఇంజనీర్లు, R&B ఇంజనీర్లు కావచ్చు, వెంటనే వచ్చి ఈ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాత బ్రిడ్జిది అవన్నీ నిర్మించి ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ల పాలన అసలు అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి గురించి పక్కన పెడితే చిన్న చిన్న ప్రమాదాలు కూడా అరికట్టలేకపోతున్నది. ఆ కాలువల మరమ్మతులు అయితే కాలువలు తీసి 4-5 రోజులు ఉంటే అట్లనే ఉన్నాయి. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నప్పుడు ప్రణాళికబద్ధంగా చేయండి. ఇప్పుడు మన వెనకాల కోర్టు వెళ్ళే దారిలో ఆ కల్వర్ట్ చూడండి, నేను వచ్చే పరిస్థితి లేదు. 2 వీలర్ కూడా పోదు, సైకిల్ కూడా పోదు. అటువంటిప్పుడు అభివృద్ధి గురించి వాళ్ళకి అసలు పట్టలేదు. 2 ఏళ్ళు అయింది అభివృద్ధి, ఇంతవరకు చేయకుంటే ఎట్లా? 1 కోటి శాంక్షన్ అయిన తర్వాత దీన్ని కనీసం ఇక్కడ నుండి బళ్ళారి, బెంగళూరు, మంత్రాలయం ఇట్లా తిరుగుతాయి కార్లు, అవన్నీ వెహికల్స్. వాటికి సంబంధించిన ఇంత మంచి బ్రిడ్జ్, దీనికి ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే దాన్ని కట్టలేరు. ఇంకా ఏ ప్రభుత్వం కట్టలేదు. ఇది సురేష్ కుమార్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు.